మీ ఉష ఎవరికి జ్ఞాపకాలు ఉండవండి? స్కూల్ జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి కదా. అలాగే నా స్కూల్ జ్ఞాపకాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. 6th to 10th క్లాస్ జ్ఞాపకాలండి. నేను చదివింది నల్లమాడ హై స్కూల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది నేను చదివింది ఈ స్కూల్లోనేనా అని. ఎందుకు అనిపించిందో తెలుసా? నేను చదివిన ఒక స్కూల్ బిల్డింగ్ కానీ ఒక్కటి కూడా లేవండి అక్కడ. అంత కొత్త న్యూ కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. నేను కరెక్ట్గా నిల్చున్న ప్లేస్లో సైకిల్ పార్కింగ్ అండి. అప్పుడు ఎక్కువ సైకిల్లో వచ్చేవాళ్ళం కాబట్టి సైకిల్ పార్కింగ్ ఉండేది. అలాగే ఎక్కువ చెట్లు ఉండేవన్నమాట, నీలగిరి చెట్లు. అలాగే నేను చూపిస్తున్న అవంతా బిల్డింగ్ అండి, బిల్డింగ్ ఉండేదన్నమాట. బిల్డింగ్స్ బాగా ఉండేవి. ఇంకా ఈ చెట్టుని చూశారు కదా, ఈ చెట్టుని చూస్తే నా సబ్స్క్రైబర్స్లో 10th క్లాస్ వాళ్ళు ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం ఈ స్కూల్లో ఈ చెట్టు కింద అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఈ చెట్టు కిందే ఆఫర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్, అలాగే ఎంతో అంటే స్టడీ అవర్స్, అలా ఎన్నో చదివిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఈ జ్ఞాపకాలన్నీ మనకు మర్చిపోలేని జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు ఉన్న వయసులోకి మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్, మన పిల్లల్ని చదివించాలనే ఒక టెన్షను. అప్పుడు మా అమ్మ వాళ్ళకి ఉండేది కానీ చదవాలని, కానీ ఇంత టెన్షన్స్ పడేవాళ్ళు కాదు, ఫ్రీగా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంత ఇబ్బంది పెట్టి చదివిస్తున్నామో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. 10th క్లాస్ బ్యాచ్ వచ్చి 2004 to 2005 10th బ్యాచ్ అండి. మేము 10th చదివినది అప్పుడు. అంటే ఇంకా ఏమంటే మాకు ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉండేది. అంటే స్కూల్ జాయిన్ అంటే జూన్ 14th ఓపెన్ అవుతాయి కదా, మళ్ళీ హాలిడేస్ వరకు, సమ్మర్ హాలిడేస్ వరకు ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ అండి. మామూలుగా సమ్మర్ హాలిడేస్ ముందరగా ఇచ్చేవాళ్ళు కదా. మాకు ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ ఉండేదన్నమాట. అప్పుడు కన్స్ట్రక్షన్స్లో ఉండడం వల్ల ఇలా చేసేవాళ్ళు అనమాట. ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ తర్వాత కాలేజీ పెట్టుకునేవాళ్ళు. అందుకని చెప్పి మేము 10 గంటలకు భోజనం తినేవాళ్ళము. మార్నింగే 7:30కే స్కూల్ కాబట్టి ఇక్కడేనండి కరెక్ట్గా తిని ఈ బోరింగ్ దగ్గర బాక్సులు కడుక్కునే వాళ్ళం అనమాట. ఇంకా ఆ కాంపౌండ్ ఉంది చూసారా, ఆ కాంపౌండ్ అవతల దయ్యాలు ఉన్నాయని భయపడే వాళ్ళము. ఇప్పుడు అంటే మనుషులే దయ్యాలు అయిపోయారు, ఇల్లు కట్టేశారులేండి. అప్పుడు నిజంగా అంటే చాలా భయపడే వాళ్ళము. ఇదంతా ఇంకా చెట్లు ఉండేదండి. ఇప్పుడంతా పిచ్చి మొక్కలు మోల్చినా ఎందుకో చెట్లన్నీ కొట్టేశారేమో అనిపించింది, బాధ అనిపించింది. ఇక్కడంతా బిల్డింగ్స్, ఆ చెట్లు, ఇంకా అంత ఎంత బాగుండేది అనమాట. ఆ చెట్టు ఆ పక్కకి ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ చెట్టు పక్కనే ఆఫీస్ రూమ్ ముందు చెట్లు ఉండేవండి. ఎంత బాగుండేదంటే కలర్ఫుల్గా చూడడానికి ఎంత బాగుండేదో. ఎందుకు ఆ చెట్లన్నీ తీసేశారు అంటే మేము చదివినప్పుడు బిల్డింగ్స్ పాతవి కాబట్టి కొత్తగా కట్టడానికి అదంతా పీకేసి ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. ముందు గ్రౌండ్ ఉన్నదాన్ని స్కూల్ కట్టారు, స్కూల్ ఉన్నదాన్ని గ్రౌండ్ చేశారు. ఇప్పుడు ఇదంతా ప్రేయర్ చేసేవాళ్ళం. ప్రేయర్లో నేను వెనకాల ఉండేదాన్ని కానీ ఎప్పుడు ముందు ఉండేదాన్ని కాదులేండి. అలాగే ప్రేయర్లు వెనకాల ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటానండి. ఎవరికైనా కొంతమందికి ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా, అలా నా ఫేవరెట్ టీచర్ వచ్చి తెలుగు టీచర్ సారు, ఇంకొకటి లక్ష్మణ సారు, ఇంకా ఇష్టం లేని టీచర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళల్లో సావిత్రి మేడం, సోషల్ మేడం అస్సలు నచ్చేది కాదు, కచ్చి మేడము. ఎందుకు ఆ మేడం ఆయన గురువులు అలా అనకూడదు కదా, ఎందుకు నచ్చదు మేడం అంతే. ఇలా వీడియో తీస్తుంటే నాకు కూతురు వచ్చిందనమాట నాతో పాటు. అమ్మ మీరు ఇక్కడ చదివారా, ఇలా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. ఇంకొక విషయం అండి, మా అమ్మ కూడా ఇదే స్కూల్లో చదివింది 7th వరకు, నేను 10th వరకు చదివాను. మా అమ్మ 7th ఫెయిల్, నేను 10th ఫెయిల్ అండి. మళ్ళీ సెకండ్ టైం రాశాను లేండి. మీరు 10th ఫెయిల్ అయినా ఆర్ఎంపీ డాక్టర్ ఎలా అని మీ డౌట్ రావచ్చండి. నేను సెకండ్ టైం పాస్ అయ్యాను. అంటే నాకు హిందీ పరమా కష్టం అనమాట. క్వశ్చన్ పేపర్ తిరగా మళ్ళీ రాసినా కూడా నాకు పాస్ మార్క్ రాలేదు. సెకండ్ టైం మళ్ళీ రాశాను. ఏమంటే మళ్ళీ పాస్ చేసేసాను నా బాధ చూడలేక. మళ్ళీ తర్వాత మా తెలుగు టీచర్ అని చెప్పారు కదండి, నేను కరెక్ట్ నిల్చున్న ప్లేస్లో సారు ఒక తోటలాగా, అంటే పూల తోటలాగా పెట్టాడనమాట. చుట్టూ కంపలాగా వేసేసి తోట పెట్టిండేవాడు సారు. అక్కడ ఏమైనా పువ్వులు తెంపినా బాగా కోప్పడేవాడు అనమాట. ఇలా కోప్పడి చాలాసార్లు చాలామంది కూడా తిట్టించుకున్నారు. ఇలా చూడండి, చూస్తుంటే బయటకు వచ్చేసరికి ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో శకుంతలమ్మ అవ్వ అని, అవ్వ మంచం మీద కమ్మరి కట్టలు, అలాగే ఆశా చాక్లెట్లు, మహాలాక్టో చాక్లెట్లు, ఇంకా నోట్లో వేసుకుంటే కేజీ అలాగా సద్దపిండితో చేసేవాళ్ళండి. అవి పెట్టుకొని ఉండేదన్నమాట. అవ్వ చనిపోయింది. అలా ఈ చుట్టుపక్కల అంతా ఖాళీ ప్లేస్ అండి. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అయ్యి ఇల్లు కట్టేసుకున్నారు. అంత బాగుండే మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని అలాగే మీకు కూడా చూపిద్దామని, నా 10th క్లాస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియో తీశానండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే